మన దేశంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా చచ్చిపోలేదు, ఇంకా అక్కడక్కడ బ్రతికే ఉందని ఈ శాతంకులం ఇన్సిడెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఏకంగా 9 మంది, దేశ చరిత్రలో మొదటిసారిగా 9 మంది పోలీసులకి డెత్ సెంటెన్స్ ఇవ్వడం హర్షించదగిన విషయం. కేవలం సామాన్యులే కాదు, పోలీసులు కూడా చట్టానికి సమానమే అని మరోసారి నిరూపితమైంది. పాపం కేవలం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని కేవలం ఒక చిన్న కారణంతో లాకప్లో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి వాళ్ళ రక్తాన్ని వాళ్ళతోనే తుడిపించేలాగా చేసిన పోలీసులకి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు బడాబాబులకి దొబ్బన్నోళ్ళకి మాత్రమే కొమ్ము కాసే ఈ పోలీసు వాళ్ళు, ఈ న్యాయ వ్యవస్థ ఇటీవల కాలంలో మొదటిసారి సామాన్యుడి తరపున నిలబడింది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సాక్ష్యం చెప్పినటువంటి లేడీస్ కానిస్టేబుల్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇద్దరు తండ్రి కొడుకులకి న్యాయం జరిగేలా తీర్పిచ్చినటువంటి జడ్జి గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ లాకప్ డెత్ కేసులో నాకు ఒక మనవి ఉంది. ఏంటంటే 9 మంది పోలీసుల్లో కేవలం ఎస్ఐలు మాత్రమే వాళ్ళని కొట్టమని చెప్పే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలో ఈ కానిస్టేబుల్ని ఎందుకు అరెస్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎస్ఐలు చెప్పిన ఆర్డర్స్ మాత్రమే కానిస్టేబుల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఎందుకు ఇచ్చారు? కేవలం ఎస్ఐ ఎవరైతే ఈ ఇన్సిడెంట్కి మూల కారణం వాళ్ళని డెత్ సెంటెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి విడిచిపెట్టాల్సిందిగా నా మనవి. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడితే అది చాలా తప్పు, పాపం. దయచేసి కోర్టు దీన్ని పరిగణన తీసుకోవాలని నా మనవి.